జనవరి వచ్చిందంటే చాలు మీరందరూ చూస్తూనే ఉంటారు. మన దేశంలోని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు అంతేకాకుండా ఇండియాలో ఉన్న చాలా పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అందరూ ఇండియాని వదిలి ఎక్కడో స్విట్జర్లాండ్‌లో ఉన్న ఒక చిన్న పల్లెటూరైన దావోస్‌కు క్యూ కడుతూ ఉంటారు. అక్కడ టెంపరేచర్ ఏమో మైనస్‌లో ఉంటుంది. చుట్టూ ఎటు చూసినా మనకి మంచే కనిపిస్తుంది. కానీ అక్కడ జరిగే బిజినెస్ మీటింగ్స్ మాత్రం చాలా హాట్‌గా ఉంటాయి. మనం న్యూస్ ఛానెల్ ఓపెన్ చేస్తే చాలు ఆ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లని, ఈ రాష్ట్రానికి ఇన్ని లక్షల జాబ్స్ అని హెడ్లైన్స్ చూస్తూనే ఉంటాము. బట్ అసలు అక్కడ ఏం జరుగుతోంది? నిజంగా బిజినెస్ మీటింగ్స్ కోసమే అందరూ వెళ్తున్నారా? లేకపోతే అదొక లగ్జరీ వెకేషన్‌లా ట్రీట్ చేస్తున్నారా? దావోస్‌లో సైన్ చేసిన అగ్రీమెంట్స్ రియాలిటీలో ఎంతవరకు వర్క్ అవుతున్నాయి? అంతేకాకుండా ఇప్పటివరకు మీకెవరూ చెప్పని సీక్రెట్ పార్టీస్, హిడెన్ లాబియింగ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దావోస్కి వెళ్ళి సాధించింది ఏంటి? అగ్రిమెంట్లు చాలానే సైన్ అవుతాయి, కానీ గ్రౌండ్ రియాలిటీలో ఎంతవరకు కంపెనీస్ వచ్చి పెట్టుబడులు పెట్టాయి అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ వీడియోలో మనం ఆ విషయాలన్నిటినీ డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు ద డార్క్ సైడ్ ఆఫ్ డిప్లొమసీ. ఫస్ట్ మనం బేసిక్స్ని క్లియర్ చేసుకుందాం. దావోస్ అనేది స్విట్జర్లాండ్లో ఉన్న ఒక చిన్న రిసార్ట్ స్కై టౌన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎవ్రీ ఇయర్ వాళ్ళు దావోస్లో ఈ బిజినెస్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్, దావోస్లోనే ఎందుకు? ఏ న్యూఢిల్లీలోనో, న్యూయార్క్లోనో, లేకపోతే దుబాయ్లోనో ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉంటుంది కదా అని. యాక్చువల్గా 1971లో క్లాస్ షవాబ్ అనే ప్రొఫెసర్ దీన్ని స్టార్ట్ చేశాడు. అతని లాజిక్ చాలా సింపుల్గా ఉండేది. వరల్డ్ లీడర్స్ అండ్ బిజినెస్ సీఈఓస్ని సిటీ నాయిస్ నుంచి దూరంగా ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో పెడితే వాళ్ళు మీటింగ్స్ అనేది ఎటువంటి డిస్ట్రాక్షన్ కానీ డిస్టర్బెన్స్ కానీ లేకుండా హ్యాపీగా డిస్కస్ చేసుకోవచ్చు అని. ఇట్ ఆల్ స్టార్టెడ్ యాజ్ ఏ కామ్ ప్లేస్ టు థింక్, బట్ అది ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. దావోస్కి వెళ్ళడం అంటే ఇట్స్ లైక్ గెట్టింగ్ ఎంట్రీ టు ద మోస్ట్ ఎక్స్క్లూజివ్ క్లబ్. మీరు ఎంత రిచ్ అయినా సరే ఇన్విటేషన్ లేకపోతే మీకు సమ్మిట్లోకి ఎలో ఉండదు. లేకపోతే 50 లక్షల నుంచి కోటి వరకు ఉన్న మెంబర్షిప్ని తీసుకొని మనం బిజినెస్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు మనందరికీ వచ్చే మెయిన్ క్వశ్చన్, మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ పబ్లిక్ మనీని ఖర్చు పెట్టి దావోస్కి ఎందుకు వెళ్తున్నారు అని. దానికి సింపుల్ ఆన్సర్ ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు మనం అక్కడికి వెళ్ళకపోతే మనకి రావేమో అన్న భయం. జనరల్గా దావోస్ మీటింగ్కి ఈ వరల్డ్లో ఉన్న టాప్ సీఈఓస్ ఎలాన్ మస్క్, సుందర్ పిచై నుంచి బిల్ గేట్స్ వరకు అందరూ అటెండ్ అవుతారు. మామూలుగా అయితే వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే కొన్ని నెలలు పడుతుంది. కానీ దావోస్లో అయితే ఏ కాఫీ బ్రేక్లోనో డిన్నర్ బ్రేక్లోనో వీళ్ళని మనం ఈజీగా కలవచ్చు. అందుకే ఈ దావోస్ సమ్మిట్లో మన రాష్ట్రాల మధ్య చాలా పెద్ద కాంపిటీషనే నడుస్తుంది. మహారాష్ట్రకి టెస్లా వచ్చింది, తమిళనాడుకి యాపిల్ వచ్చింది అనే న్యూస్ను మనం వింటూనే ఉంటాం. అందుకే మన లీడర్స్ అక్కడ స్టేట్ పెవిలియన్స్ పెట్టి మరి మేక్ ఇన్ తెలంగాణ, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అని మార్కెటింగ్ చేస్తారు. ఒక మాటలో మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అది ఒక గ్లోబల్ సేల్స్ పిచ్ లాంటిది. మన లీడర్స్ అక్కడ సేల్స్ మ్యాన్స్లా మరి మీరు మా స్టేట్కి వస్తే మీకు ఫ్రీగా పవర్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తామంటూ ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ పెట్టుబడి పెట్టే కంపెనీకి మన లీడర్స్ ఇచ్చిన హామీలు నచ్చితే గనక వాళ్ళు అగ్రిమెంట్ను సైన్ చేస్తారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. జనరల్గా మనం మీడియాలో ఏపీకి 50,000 crores, తెలంగాణకి 50,000 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయని వింటూనే ఉంటాం. దీన్ని చూసి మన రాష్ట్రానికి కూడా కొన్ని లక్షల జాబ్స్ వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నిజానికి వాళ్ళు సైన్ చేసేది కేవలం ఎంఓయూ మాత్రమే. ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మీ రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాం అని చెప్పే ఒక డాక్యుమెంట్ మాత్రమే. నిజానికి ఇది లీగల్ కాంట్రాక్ట్ కాదు. రేపొద్దున ఆ కంపెనీకి మూడ్ చేంజ్ అయినా లేకపోతే మన గవర్నమెంట్ మారినా వాళ్ళు ఖచ్చితంగా మన స్టేట్కి వచ్చి పెట్టుబడులు పెట్టరు. అందుకే ఇండియాలో సైన్ అయ్యే 30-40% ఎంఓయూస్ మాత్రమే రియాలిటీలో కంపెనీస్ను స్టార్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంపెనీ మీ స్టేట్లో మేము 10,000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే ఇమీడియట్గా న్యూస్ ఛానల్స్లో మన స్టేట్కి 10,000 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్తారు. కానీ నిజానికి ఆ కంపెనీ ఆ 10,000 కోట్లు ఒకేసారి ఇన్వెస్ట్ చేయదు. ఓవర్ ద ఇయర్స్ ఎవ్రీ ఇయర్ కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో న్యూస్ ఛానల్స్లో చూపించే హైప్కి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా రియాలిటీలో ఏం జరుగుతుందో చూడడం బెటర్. ఇప్పుడు దావోస్లో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి నేను మీకు చెప్తాను. అందులో నెంబర్ 1 ది బ్యాడ్జ్ సిస్టమ్.
అంటే మనకున్న బ్యాడ్జ్ని బట్టి మన వాల్యూ డిసైడ్ అవుతుంది. వైట్ బ్యాడ్జ్ ఉంది అంటే నీకు సమ్మిట్లో ఎక్కడికైనా ఎంట్రన్స్ ఉంటుంది. అది జనరల్గా వరల్డ్ టాప్ లీడర్స్కి కానీ సీఈఓస్కి కానీ ఇస్తూ ఉంటారు. ఇంకొకటి ఆరెంజ్ ఆర్ గ్రీన్ బ్యాడ్జ్. ఇది చాలా లిమిటెడ్ యాక్సెస్తో ఉంటుంది. ఈవెన్ మన మినిస్టర్స్కి కూడా చాలా వరకు ఇలాంటి బ్యాడ్జెసే ఇస్తూ ఉంటారు. వాళ్లకు చెప్పాలి అంటే మెయిన్ హాల్ వరకు కూడా యాక్సెస్ ఉండదు. వాళ్ళు బయట హోటల్స్లో మీటింగ్స్ కండక్ట్ చేసుకుని ఎంఓయూస్ సైన్ చేసుకుంటారు. నెంబర్ 2, లాబియింగ్. దావోస్ మీటింగ్ అనేది నాట్ ఓన్లీ అబౌట్ ఎకానమీ, ఇట్స్ ఆల్ అబౌట్ లాబియింగ్. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ గవర్నమెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి నచ్చినట్టు రూల్స్ను మార్చుకొని ఆ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఈ మీటింగ్స్ అన్నీ అఫీషియల్గా జరగవు, నైట్ పార్టీస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆఫ్రికన్ కంట్రీస్ ఇలాంటి మీటింగ్స్కి ఎక్కువగా బలవుతూ ఉంటాయి. నెంబర్ 3, హెవీ కాస్ట్. జనరల్గా దావోస్ మీటింగ్ 4 to 5 days జరుగుతుంది. అక్కడ ఒక రోజుకి ఒక మనిషి ఉండాలి అంటే ట్రావెల్ ఖర్చులు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కలుపుకొని దాదాపు పర్ నైట్ 5 నుంచి 10 లక్షల వరకు అవుతుంది. అయితే ఇంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి కష్టపడి చాలామంది సీఈఓస్ని కలిసి మన నాయకులు తిరిగి తెస్తున్న దానికి వాల్యూ ఉందా లేదా అనేదే అసలు క్వశ్చన్. నౌ కమింగ్ టు అవర్ తెలుగు స్టేట్స్. ఒకసారి హిస్టరీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కన్సిడర్డ్ యాజ్ దావోస్ వెటరన్. 90sలోనే బిల్ గేట్స్ని కలిసి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఓపెన్ చేయడానికి దావోస్ మీటింగే రీజన్ అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఈవెన్ ఇన్ 2026 ఏపీ ఫోకస్ మొత్తం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైనే పెట్టింది. అమరావతి పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దావోస్లో ఐటీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ పైన ఆంధ్రప్రదేశ్ చాలా ఆశలు పెట్టుకుంది. కమింగ్ టు తెలంగాణ 25 అండ్ లేటెస్ట్ సమ్మిట్లో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్ పిచ్ ఇచ్చారు. వాళ్ళ ఫోకస్ మొత్తం ఏఐ సిటీ అండ్ ఫ్యూచర్ సిటీస్ పైనే ఉంది. అయితే ఇక్కడ పొలిటికల్గా ఎంతవరకు నడుస్తున్నా సరే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ అందరూ హ్యాపీగా వాళ్ళ బిజినెస్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ మనం ఒక్కసారి రియాలిటీ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 yearsలో దావోస్లో సైన్ అయిన ఎంఓయూస్ రియాలిటీలో ఎంతవరకు ఓపెన్ అయ్యాయి? కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, కొన్ని వేల జాబ్స్ వస్తాయని చెప్పిన మాటల్లో నిజమెంత అనే విషయాలను మనం రాబోయే కాలంలోనే తెలుసుకోబోతున్నాం. ఫైనల్గా దావోస్ మీటింగ్ అనేది ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాదు, అది నిజంగా అవసరమే. గ్లోబల్ మ్యాప్లో మనమంటూ ఒకళ్ళు ఉన్నామని ఈ ప్రపంచానికి చూపించుకునే ఒక అవకాశం లాంటిది. బట్ యాజ్ ఏ సిటిజన్గా మనం ఎన్ని కోట్లు ఎంఓయూస్ వచ్చాయని కాకుండా ఎన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి అనేదే చూడాలి. సెలబ్రేషన్స్ అనేవి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కాదు, రియాలిటీలో రిబ్బన్ కట్ చేసినప్పుడు చేసుకుందాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దావోస్ మీటింగ్ అనేది నిజంగా మనకి ఇంపార్టెంటా, లేకపోతే ఆ పేరుతో మన డబ్బుల్ని ఈ నాయకులు వేస్ట్ చేస్తున్నారా అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మన ఛానల్లో ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ ఇప్పటికే చాలా చేశాము. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.